ఒప్పించడం, ప్రభావితం చేయడం ఈ మాటలు వింటే చాలు మనలో చాలా మందికి ఎందుకో ఒకలాంటి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. ఎవరైనా మనల్ని తమ దారిలోకి తెచ్చుకోవడానికి చూస్తున్నారేమో అని ఒక చిన్న అనుమానం. మరిది ఎప్పుడూ నిజమేనా? స్పష్టతతో ఎదుటివాణ్ణి గౌరవిస్తూ వాళ్లను ఒప్పించడమనేది అసలు సాధ్యమేనా? ఈ రోజు విశ్లేషణలో మనం ఇదే చూడబోతున్నాం. ఇక్కడ తలెత్తే అతిపెద్ద ప్రశ్న ఇదే: ఒప్పించే ప్రతి ప్రయత్నం మ్యాన్యుపులేషన్ కిందకే వస్తుందా? ఆలోచించండి. మనం మన పిల్లలతో మాట్లాడేటప్పుడు, మన టీంని లీడ్ చేస్తున్నప్పుడు, లేదా ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు, వీటన్నింటిలోనూ ఇతరులను ప్రభావితం చేసే ప్రయత్నం ఉంటుంది. మరి ఇదంతా మోసం చేయడమేనా? లేక ఇందులో నిజాయితీగా వెళ్లే మార్గం ఏదైనా ఉందా? మనందరికీ సాధారణంగా ఇలాంటి విషయాల్లో కొంచెం అనుమానంగా ఉండటమే అలవాటు. అది సహజం కూడా. కాని నిజాయితీగా ఒప్పించడానికి, మోసపూరిత మ్యానిపులేషన్కి మధ్య ఒక స్పష్టమైన గీత ఉందనుకోండి. ఆ గీతను ఎలా గుర్తించాలో మనం తెలుసుకోగలిగితే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా మొదటి విభాగం, ఇన్ఫ్లుయెన్స్ డైలెమా, అంటే ప్రభావ సందిగ్ధత. మన జీవితంలో ఇతరులను ప్రభావితం చేయకుండా ఉండలేం. కాని అదే సమయంలో ఎవరైనా మనల్ని మ్యానిపులేట్ చేస్తారేమోనన్న భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణేంటో చూద్దాం. లీడర్షిప్ దగ్గర్నుండి పేరెంటింగ్ వరకు, సేల్స్ నెగోసియేషన్స్ నుండి మన మామూలు సంభాషణల వరకు చూస్తే ఈ ప్రభావం అనేది ప్రతిచోటా ఉంది. కాబట్టి అసలు ప్రశ్న మనం ఇతరులను ప్రభావితం చేస్తున్నామా లేదా అని కాదు. అసలు ప్రశ్న మనం ఎలా చేస్తున్నామన్నదే. చూడటానికి రెండింటి లక్ష్యం ఒకటే: నిర్ణయాలను ప్రభావితం చేయడం. కాని అసలు తేడా అంతా వాళ్ల ఉద్దేశంలోనే ఉంటుంది. ఉదాహరణకు, ఒక సేల్స్ పర్సన్ ఉన్నారనుకుందాం. ఆయన ఒక ప్రాడక్ట్ వల్ల కలిగే లాభాలను నిజాయితీగా వివరిస్తే అది ఒప్పించడం. అదే వ్యక్తి ఈ ఆఫర్ ఈరోజే లాస్ట్ అని అబద్ధం చెప్పి మనపై ఒత్తిడి తెస్తే అది మ్యాన్యుపులేషన్. చూసారా? ఒకటి మనకు స్పష్టత ఇస్తోంది, రెండోది మనల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. ఇక రెండవ విభాగం, ది బ్రైట్ లైన్ టెస్ట్. ఈ గందరగోళాన్ని పక్కన పెట్టడానికి, ఏది నైతికమైన ప్రభావం, ఏది మ్యానిప్యులేషన్ అని తేల్చడానికి ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ చూద్దాం. ఈ టేబుల్లో తేడాను స్పష్టంగా చూడొచ్చు. మొదట ఉద్దేశం. నైతిక ప్రభావం స్పష్టతని ఇవ్వటానికి, ఇద్దరిని ఒకే దారిలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తుంది. కాని మ్యానిప్యులేషన్ ఉద్దేశం ఒక్కటే: ఎదుటివారిని కంట్రోల్ చేసి తమకు కావలసింది తీసుకోవటం. ఇక పద్ధతి విషయానికొస్తే, ఒకటి పారదర్శకంగా, సానుభూతితో ఉంటుంది. రెండోది మోసం, ఒత్తిడిని వాడుతుంది. చివరిగా ప్రభావం. నైతికమైన ఇన్ఫ్లుయెన్స్ ఎదుటి వ్యక్తి స్వేచ్ఛను పెంచితే, మ్యానిప్యులేషన్ వాళ్ల స్వేచ్ఛను లాగేసుకుంటుంది. ఇక్కడసలు పాయింట్ ఇదే: నిజాయితీగా ఒప్పించే పద్ధతిలో అవతలి వ్యక్తికి స్వంతంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. వారి ఆలోచనా విధానాన్ని గౌరవిస్తుంది. వాళ్లను ఒక మూలకు నెట్టదు. కాని మ్యానిప్యులేషన్ దీనికి పూర్తిగా ఆపోజిట్. అది కావాలనే కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తుంది. తమ అసలు ఉద్దేశాలను దాచిపెట్టి ఎదుటివారిని స్పష్టంగా ఆలోచించకుండా చేస్తుంది. నిజానికి తమ వాదనలో బలం లేదనే భయం, అభద్రత ఉన్నప్పుడే చాలామంది ఈ దారిని ఎంచుకుంటారు. ఇది ఒక రకంగా ఎదుటివారి ఆలోచనా శక్తిని హైజాక్ చేయడంలాంటిది. సరే, ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం. ఈ రెండు రకాల ప్రభావాలకు గురైనప్పుడు లోపల కలిగే అనుభవం, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎవరైనా మనల్ని మ్యానిపులేట్ చేస్తుంటే మనల్ని ఎవరో ఒక మూలకు నెట్టేసినట్లు అనిపిస్తుంది. అంతా గందరగోళంగా, ఒక రకమైన ఇమోషనల్ ప్రెషర్గా ఉంటుంది. ఉదాహరణకి, ఎవరైనా వెంటనే నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేసినప్పుడు, లేదా మనలో అపరాధ భావన కలిగించినప్పుడు ఆ ఫీలింగ్ ఇలాగే ఉంటుంది. లాజిక్ను పక్కనపెట్టి కేవలం ఇమోషన్స్తో డెసిషన్ తీసుకునేలా చేయడమే వాళ్ల లక్ష్యం. దీనికి పూర్తి భిన్నంగా నైతికమైన ప్రభావానికి గురైనప్పుడు మనకు అంతా క్లియర్గా కనిపిస్తోంది. మన అభిప్రాయానికి విలువ ఇస్తున్నారనిపిస్తోంది. మనల్ని అర్థం చేసుకుంటున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఎంచుకునే స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ ఒత్తిడికి బదులుగా ఒక భరోసా, నమ్మకం ఏర్పడతాయి. ఇక నాలుగో విభాగం, అస్సలైన ముగింపు. లాంగ్ టర్మ్లో ఏది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది? నిజాయితీగా ఒప్పించే పద్ధతి ఎందుకు అంతిమంగా ఎక్కువ శక్తివంతమైనదో ఇప్పుడు చర్చిద్దాం. మానిప్యులేషన్ ద్వారా షార్ట్ టర్మ్లో అవును అనిపించుకోవచ్చు, నిజమే. కాని ఈ చార్ట్లో చూస్తే అది లాంగ్ టర్మ్లో నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. మరోవైపు నైతికమైన ప్రభావం మొదట నెమ్మదిగా ఉన్నా కాలం గడిచే కొద్దీ నమ్మకాన్ని పెంచుతూ పోతుంది. ఇది బంధాలను చాలా బలపరుస్తుంది.
సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నైతికమైన ఒప్పందం అంటే కేవలం మంచిగా ఉండటం కాదు. ఇదొక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. స్పష్టత నమ్మకాన్ని పెంచుతుంది. ఆ నమ్మకం స్థిరమైన బంధాన్ని సృష్టిస్తుంది. బలమైన బంధాలు విజయాన్ని రెట్టింపు చేస్తాయి. కాబట్టి మన ఆలోచనా విధానంలో ఒక చిన్న మార్పు తీసుకురావాలి. సక్సెస్ అంటే అవతలి వాళ్లతో అవును అనిపించుకోవడం కాదు. అసలు విషయమేంటంటే, ఆ అవును అనే సమాధానానికి వచ్చే దారిలో వాళ్ల స్వేచ్ఛేయమైంది, వాళ్లకెంత స్పష్టత వచ్చింది అనేదాన్ని ఆధారంగా మనం ఆ ప్రభావాన్ని అంచనా వెయ్యాలి. నిజానికి ఇదే కరెక్ట్, హెల్దీ పద్ధతి. చివరిగా, నిజమైన స్వచ్ఛమైన ప్రభావమనేది ప్రజలను ఒక ఉచ్చులో బంధించదు. బదులుగా వాళ్లకు స్పష్టంగా చూడ్డానికి సహాయపడుతుంది. ఇది ప్రజలను కంట్రోల్ చేయడం గురించి కాదు, వాళ్ళని శక్తివంతం చేయడం గురించి. ఇది కేవలం గెలవడం గురించి కాదు, అందరూ కలిసి గెలవడం గురించి.